అంటే జరిగిపోయింది, ప్రస్తుతం అంటే వర్తమానం, జరగబోతుంది. ఈ మూడు తానే తెలుసుకోవడానికి ఒక నేను ఉండాలిగా. ఆ నేను ఉన్నాను, నేనే ఉంది. ఆ నేను ఎలా ఉంది, ఎక్కడుంది, ఏం చేస్తుంది, దానికి ఏం కావాలి, నేనంటే ఏమిటి గమనించే లక్షణం చైతన్యం. ఒక చిన్న అనుభవం చూడండి. నేను జ్ఞానం ఉంటుంది, ఎరుకగా ఉంది. ఇది సింపుల్. ఎరుకగా ఉన్నాను. ఎరుకంటే కళ్ళు మూసుకున్నా, అనుభూతుంది. ఆ ఎరుకని ఫోటో తీయలేం. ఎరుకను నేనే గమనించాను, నేనే గుర్తించాను, నేనే తెలుసుకున్నాను, ఎరుక పేరు పెట్టాను. ఆ ఎరుకని చూడగా ఆటోమేటిక్గా మీ అనుభూతిలో పరమానందం, స్వేచ్ఛ వచ్చి ఆ దృష్టితో దేహ దృష్టితో అన్ని పనులు చేసుకుంటూ పరస్పర అండర్స్టాండింగ్తో జీవితాన్ని కడితేసుకోవాలి. కాబట్టి గతము, ప్రస్తుతము, భవిష్యత్తు మూడు కూడా ఎరుగుతూనే ఉన్నాయి. ఎరుకకి గతం లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానం లేదు. చూడండి, నేను ఉన్నాననే శబ్దం ప్రాణశక్తి యుద్ధం. మాట్లాడినప్పుడు ఉంది, నిద్రపోయినప్పుడు ఉందా లేదా, మేలుకున్నప్పుడు ఉంది కదా. అంటే నిద్రపోయిన మనసు ప్రాణశక్తి ఉందా లేదా, గుండె కొట్టుకుంటుందా లేదా. అప్పుడు మనసు ఉంటేనే గుండె కొట్టుకుంటుందా, కాదు. కాబట్టి ఆ దైవ సృష్టి అతి విచిత్రమైంది, అద్భుతమైంది, సహజమైంది. అన్నింటి మించి ఆ దైవం సర్వవ్యాపకత మానవుల్లో ఈ యొక్క వివేకం, ఈ జ్ఞానం ఉన్నదాన్ని అధికం చేసి సర్వాన్ని తెలుసుకుని ఆ భగవతత్వం తనలో విమర్చుకుని ఆ భగవంతుడి దృష్టిలోకి అందరినీ ప్రేమించగా సమదృష్టితో అంటే ఏంటి, భావం సమం. పిల్లవాడికి అవకాశం పెడతావా, పిల్లవాడికి పంచులు ఇవి ఇస్తావా, పిల్లవాడిని కాలేజీకి పంపిస్తావా, స్కూల్ వయసుని బట్టి ఏది ఎప్పుడు చేయాలో మనిషి అది అప్పుడు చేసి మన పరిస్థితిలో మనం వెళ్ళిపోవాలి. సరిపోయిందిగా.